యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి హ్యుండై ఇయాన్ కారు, అది కూడా మంచి మోడల్ ఉన్న కారు చాలా తక్కువ ధరలో సేల్‌కైతే తెచ్చానన్న. చాలా తక్కువగా వాడిన బండైనా నీట్ అండ్ క్లీన్ కండిషన్‌లో బండైతే అందుబాటులో అయితుంది. చాలా తక్కువ ప్రైస్‌లో సేల్‌కైతే వచ్చిందన్న. అండ్ పెట్టిన ప్రైస్‌లో కూడా నెగోషియబుల్ అయితే ఉందన్న. వెహికల్ వచ్చేసరికి చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయన్న. ఇది వచ్చేసరికి పెట్రోల్ ప్లస్ ఎల్‌పీజీ ఎక్సలెంట్ మైలేజ్ ఇస్తది. ఇంటీరియర్ పరంగా క్లాసిక్ ప్రీమియం ఇంటీరియర్ అయితే ఉందన్న విత్ లెదర్ సీటింగు. కార్ రిలేటెడ్ పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే కవర్ చేశాను. దయచేసి మీరు వీడియో చివరి వరకు చూడండి అన్న. అప్పుడే మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అండ్ మధ్యలో వరకు చూడకండి అన్న. చివరి వరకు చూసినట్లయితే బండి ఎలా తీసుకోవాలి, ఏం కండిషన్ క్లారిటీగా తెలిసిపోతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమైనా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్‌కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్‌కి వాట్సాప్‌లో ఫోటోలు అయితే పంపండి అన్న. ఎటువంటి కార్ అయినా కూడా నీట్ కండిషన్‌లో ఉన్నట్టయితే మనం స్పాట్‌లో అమ్మి పెడతామన్నా. జస్ట్ మీ కార్ యొక్క ఫోటోస్ తీసి ఈ నంబర్‌కి వాట్సాప్ అయితే చేసేయండి అన్న, అంతే. ఇక ఏమాత్రం వెయిట్ చేయనట్ల వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి హ్యుండై ఇయాన్ ఎరా కార్ అన్న. ఇయాన్‌లో ఎరా అనే వేరియంట్ కారు. ఎరా ప్లస్ అన్న. ఇది వచ్చేసరికి ఎరా కూడా కాదు, ఎరా ప్లస్ అనే వేరియంట్ కారు. కార్ వచ్చేసరికి నీట్ అండ్ న్యూ కండిషన్‌లో అందుబాటులో అవుతుందన్న. కొద్దిగా వాషింగ్ చేయక మీకు అలా కనబడుతుంది కానీ వెహికల్ వచ్చేసరికి స్క్రాచ్‌లెస్ కండిషన్‌లో నీట్ అండ్ క్లీన్ కండిషన్‌లో అందుబాటులో అవుతుందన్న. ఒక వెల్ మెయింటైన్డ్ కార్ అనే చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసరికి చాలా తక్కువగా వాడిన బండైనా, అందులోనూ పెట్రోల్ ప్లస్ ఎల్‌పీజీ వేరియంట్ అన్న. మీకు ఎల్‌పీజీ కూడా బండిలో అయితే ఉంటుందన్న. కాబట్టి మీకు చాలా మంచి మైలేజ్ అయితే ఇస్తుంది. అండ్ రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే బండి ఇప్పటి వరకు కేవలం 66,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందన్న. 66,000 కిలోమీటర్స్ వెహికల్ రీడింగ్ ఉంది. ఫుల్ ఒరిజినల్ రీడింగ్ ఉందని ఓనర్ గారు అయితే చెప్తున్నారు. బండి యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ బండి వచ్చేసరికి 2015 మోడల్, 18 రిజిస్ట్రేషన్ అన్న. 15 మోడల్ బండి అయినా కూడా 18లో రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగింది. 2018 రిజిస్ట్రేషన్. సో వ్యాలిడిటీ వచ్చేసరికి మీకు 2033 వరకు వస్తుందన్న. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ పట్టుకుంటారు కాబట్టి 18-33 వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. 2033 వరకు వాడుకోవచ్చు అన్న. అండ్ దాని తర్వాత కూడా మీరు 5 ఇయర్స్ పేపర్ వ్యాలిడిటీ అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. లేటెస్ట్ మోడల్ బండి అనేది చెప్పుకోవచ్చు అన్న. అంటే మంచి మోడల్ ఉన్న కార్ అనేది చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసరికి 18 రిజిస్టర్డ్ కారు. టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే 80-85% లైఫ్ అయితే ఉందన్న టైర్లది వచ్చేసరికి. ఓవరాల్గా బండి అవుట్లుక్ పరంగా గుడ్ అవుట్లుక్ అయితే ఉందన్న. బండిది వచ్చేసరికి నీట్ అండ్ క్లీన్ అవుట్లుక్ అని చెప్పుకోవచ్చు. ఇక ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే ప్రీమియం ఇంటీరియర్ అయితే ఉందన్న. లెదర్ సీటింగ్ ఉందన్న. మంచి సీటింగ్ అయితే బండిలో అయితే అందుబాటులో అవుతుంది. విత్ చిల్డ్ ఏసీ వర్కింగ్ కండిషన్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో ఉంది. 4 పవర్ విండోస్ ఉన్నాయన్న. ఇది వచ్చేసరికి ఎరా ప్లస్ కాబట్టి 4 పవర్ విండోస్ ఉన్నాయన్న బండిలో వచ్చేసరికి. సెంట్రల్ లాకింగ్ కూడా బండిలో అయితే అందుబాటులో అవుతుంది. ఓవరాల్గా బండి అవుట్లుక్ పరంగా అండ్ ఇంటీరియర్ పరంగా చాలా మంచి ఫ్యూచర్స్ ఉండి క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉందన్న. ఇక కార్ యొక్క పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్లు అన్ని క్లియర్గా ఉండి ఫుల్ ఫోర్స్లో ఉన్నట్టు ఓనర్ గారు అయితే చెప్తున్నారు. వ్యాలిడిటీ వచ్చేసరికి 2033 వరకు పేపర్ల వ్యాలిడిటీ ఉందన్న. ఇంకొక 8 ఇయర్స్ పేపర్ వ్యాలిడిటీ ఉందన్న. దాని తర్వాత కూడా మీరు 5 ఇయర్స్ పేపర్ వ్యాలిడిటీ అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఏకంగా మీరు ఇంకో 13 ఇయర్స్ వెహికల్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు అన్న. చాలా తక్కువగా నడిచిన బండి, మంచి మెయింటెనెన్స్ చేసిన బండి అన్న. ఇక కార్ యొక్క ఎగ్జాక్ట్ ప్రైస్ అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న కార్లు మీ ముందుకు తెస్తూనే ఉంటాను. కేవలం నీట్ కండిషన్లో కార్సే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్న. చాలా తొందరగా సోల్డ్ అవుట్ అవుతాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. ఇక ధర వచ్చేసరికి ఓనరు 2,40,000 అయితే ఎక్స్పెక్ట్ చేశాడన్న. కానీ మనం దీనికి కేవలం 2,18,000 అయితే పెట్టామన్నా. అందులో కూడా మాట్లాడుకున్నట్లయితే కాస్త తగ్గింపు చేసే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి 2,18,000లో స్లైట్ నెగోషియబుల్ ఉంటుందన్న. మీరు బండి దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకున్నట్లయితే ఈ 2,18,000లో కూడా కాస్త తగ్గింపు అయితే చేయడం జరుగుతుందన్న. ఒక్కసారి బండి వాషింగ్ కొడితే మాత్రం సూపర్ క్లీన్ కండిషన్లోకి అయితే వెళ్ళిపోతుందన్న. కొద్దిగా వాషింగ్ చేయక మీకు అలా కనబడుతుంది కానీ వెహికల్ వచ్చేసరికి చాలా తక్కువగా నడిచిన బండి అన్న. మంచి కండిషన్లో అయితే ఉంది ఎండ్ టు ఎండ్. కారున ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి వరంగల్ నుంచి మనకైతే బండి అయితే అమ్మకానికి అయితే వచ్చిందన్న. తెలంగాణ స్టేట్. ప్రజెంట్ కారున ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి వరంగల్ సిటీ లోకల్, తెలంగాణ స్టేట్ అన్న. వరంగల్లో బండి అయితే అందుబాటులో అవుతుంది అన్న. ఈ బండి వచ్చేసరికి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే ఉపయోగపడుతుంది అన్న. ఎందుకంటే టీఎస్ ప్లేట్ ఉంది కాబట్టి ఓన్లీ తెలంగాణ వాళ్ళే వెహికల్ అయితే తీసేసుకోవచ్చు. చాలా తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న కార్ అయితే సేల్కి అయితే వచ్చిందనే చెప్పుకోవచ్చు అన్న. ఇది వచ్చేసరికి ఇక కార్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దయచేసి కార్ దగ్గరికి ఒక మంచి మెకానిక్కి తీసుకెళ్ళి కార్ యొక్క ఇంజన్, గేర్ బాక్స్, ఇంటీరియర్, అవుటీరియర్, సస్పెన్షన్, పేపర్లు ఫుల్గా వెరిఫై చేసుకొని కార్ అయితే తీసుకున్నాను. ఇక ఈ కార్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో
చేయాలనుకుంటారో ఓనర్ నంబర్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి అన్న. మీకు ఓనర్ నంబర్ అయితే ఇస్తాను. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నంబర్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే పైన కనబడుతున్న నంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ పెట్టి ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్ అయితే పెట్టండి అన్న. మీకు నేరుగా ఓనర్ నంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కొద్దిగా రిప్లై రావడంలో లేట్ అవ్వచ్చు అంతే తప్ప ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా రిప్లై అయితే వచ్చే తీరుతుందన్న. మీ మెసేజ్కి 101% రెస్పాన్స్ అయితే ఇస్తానన్న. కొద్దిగా లేట్ అవ్వచ్చు అంతే. ఇక ఓనర్ నంబర్ కోసం వాట్సాప్లో మెసేజ్ చేయడం మర్చిపోకుండా జస్ట్ ఈ వీడియో స్క్రీన్ షాట్ పెట్టండి. ఓనర్తో మాట్లాడుకోండి డైరెక్ట్గా. సో ఇదేనా ఇవాటి వీడియో. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేసి తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వచ్చి తొందరగా కార్ అయితే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 18 రిజిస్టర్డ్ వెహికల్ అన్న మంచి మోడల్ ఉన్న బండి అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసరికి రీజనబుల్ ప్రైస్లో వస్తుంది అండ్ పెట్టిన ప్రైస్లో కూడా స్లైట్ నెగోషియబుల్ అయితే ఉంది. ఒక్కసారి ఓనర్తో మాట్లాడుకొని వెహికల్ అయితే విజిట్ అయితే అవ్వండి అన్న. ఓనర్ నెంబర్ కోసం వాట్సాప్లో మెసేజ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కార్తో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ అర్జున్ సైనింగ్ ఆఫ్. బాయ్.